లైన్ సెంటర్లు 24/7 అందుబాటులో ఉంటాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు. మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఉప్పాడ తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతుంది కాబట్టి అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అక్కడున్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. ప్రజలెవరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులకు సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ. సముద్రం దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. ఇప్పుడు భారీ ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. దాంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తాళ్లదేవు, అలాగే